కన్నడ సీమలో శృంగేరి, మంగళూరు ప్రాంతాల్లో వారు పండితులు, అపార మేధస్సు పుణికిన విజ్ఞాన ఖనులు. శాస్త్రాలను చదివి తాళపత్రాలపై రాశారు. ఖగోళ రహస్యాలు, గ్రహణాలు, కాలచక్రాలు, సిద్ధాంత జ్యోతిష్యాల వివరాలు లిఖించారు. వాటిని కుమారులు మనవళ్లకు ఇచ్చారు. అలా మంగళూరులో జవగళ్ సీతారాం కుటుంబానికి అమూల్య తాళపత్ర గ్రంథాలు లభించాయి. వందల ఏళ్ల నాటి ఆ పుస్తకాలను వారసులు పరిరక్షిస్తున్నారు. సమాజ కళ్యాణం కోసం వినియోగంలోకి తేవాలని నిశ్చయించారు. ఇతిహాసపు చీకటి కోణపు అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు. పూర్వీకుల తాళపత్ర పుస్తకాల్లో విజ్ఞానాన్ని శోధించి సామాజిక శ్రేయస్సుకు ఉపయోగించడము కావాలిప్పుడు. ఖగోళ రహస్యాలను ఆవిష్కరించే అలాంటి చరిత్ర కన్నడ సీమలో నంది నాగరి లిపిలో ఉంది. మంగళూరులో సంప్రదాయ పండితుడు జవగళ్ సీతారాం తనకు తాతలిచ్చిన తాళపత్ర గ్రంథాలను భద్రపరిచి వారసులకు అందించారు. ప్రాచీన తాళపత్ర పుస్తకాలు ఖగోళ రహస్యాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ రాతప్రతులను వెలుగులోకి తెచ్చిన ఖ్యాతి సీతారాంగా సుపరిచితులైన జవగల్ సీతారామయ్యకే దక్కింది. ఆయన శృంగేరి కులపతి శంకర్ నారాయణ మనవడు. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. సీతారామన్ తన జీవితకాలమంతా తాళపత్ర ప్రతులపై ఆసక్తి చూపేవారు. తన ప్రయత్నాలే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మాకు తోడ్పడ్డాయి. అమూల్య తాళపత్ర పుస్తకాల నిన్నటి సంరక్షకుడు సీతారాం జవగళ్ వారసులు ఇప్పుడు ఆ బాధ్యత తీసుకున్నారు. పూర్వీకులు వందల ఏళ్ల క్రితం వారసత్వంగా ఇచ్చిన ఈ జ్ఞాన సంపదను ఆయన భద్రంగా పరిరక్షించి తన వాళ్లకిచ్చారు. కొన్ని పత్రాలను చదివి అర్థం చేసుకున్నారు, విశ్లేషించారు. వీటిలో ఖగోళ శాస్త్ర రహస్యాలున్నాయని ఆయన లోకానికి చాటడంతో పరిశోధకులలో, పండితులలో ఆసక్తి ఏర్పడింది. అది 2008వ సంవత్సరం. తాత శంకర్ నారాయణ్ తనకిచ్చిన తాళపత్ర గ్రంథాలను మనవడు జవగల్ సీతారాం ఓ రోజు తాపిగా తిరగేస్తున్నారు. కన్నడ లిపిలో రాసిన రాతలు కనిపించాయి. తమకు అందిన ఆ తాళపత్ర పుస్తకాలలో 400 ఏళ్ల నాటివి ఉన్నాయి. వాటిని భద్రపరిచి భావితరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాచీన వైజ్ఞానిక ఊసులు నేటికి పాత కథలలో, బోధనల్లో ప్రతిఫలిస్తాయని, ప్రతిధ్వనిస్తాయనంటారు ఓ చరిత్రకారుడు. తాళపత్ర పుస్తకాల్లోని ఖగోళ శాస్త్ర రహస్యాల ఆవిష్కరణ పండితులు, ఔత్సాహికుల్లో ఆసక్తి పెంచింది. నంది నాగరి లిపి తన సొగసైన రూపంతో పురాతన జ్ఞాన సంపత్తి పరిరక్షణలో ఎంతో గౌరవం పొందుతోంది. ఇప్పుడు దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ రాతప్రతుల మూలాలు తెలియాలంటే మనం కర్ణాటక రాష్ట్రం శృంగేరి వెళ్ళాలి. పశ్చిమ కనుమల్లో ఉంది శృంగేరి. ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్య వేదాల పరిరక్షణకు 4 అమ్నేయ పీఠాలను ఏర్పాటు చేశారు. తుంగా నదీ తీరాన శృంగేరి పట్టణంలో దక్షిణీ అమ్నాయ పీఠం స్థాపితమైంది. శంకరాచార్య, ఆయన శిష్యుడు సురేశ్వరాచార్య మొదలుకొని ఇక్కడ జగద్గురువుల విశిష్ట సంప్రదాయం ఉంది. శృంగేరి శారదాపీఠం అంటే సరస్వతీదేవి విద్యాపీఠం. ఇది దేశమంతా 4 వేదాలు, శాస్త్రాల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ రాత ప్రతులు కేవలం గణిత శాస్త్ర అవశేషాలే కాదు, విశేషాలు, చిక్కుముడుల సశేషాలు, విశ్వం వాకిలికి మనల్ని నడిపించే జ్ఞాన జ్యోతులని విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్తలు కొందరి విశ్వాసం. ప్రతి విభాగం పరిష్కరించాల్సిన చిక్కుముడే. ఎన్ని సవాళ్లున్నా రహస్యాల శోధనలో శాస్త్రజ్ఞులు, పండితుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడ ఉపయోగించిన లిపి నందినాగరి. కన్నడ లిపి కాదు, దేవనాగరి కాదు, సంస్కృతము కాదు. కానీ అనేక పద్యాలు కన్నడ, సంస్కృత భాషలో ఉండటం విశేషం. ఈ ప్రతుల్లో కొన్ని జ్యోతిష్య శాస్త్ర శాఖ అయిన సిద్ధాంత జ్యోతిష్యకు సంబంధించి రాతలున్నాయి. ఇవి ఆర్యభట్ట, మరికొందరు పండితులు రాసిన ఖగోళం, గ్రహాల కదలిక, గ్రహణాల విశేషాలు. మన పండితులు రాసిన ఈ ప్రాచీన గ్రంథాల మీద వీరి వ్యాఖ్యానాలు, విశ్లేషణలున్నాయి. సీతారాం జవగళ్ ఓ అనుభూతిని పంచుకుంటున్నారు. ఆయన మాటల్లో ఈ ప్రాచీన విజ్ఞాన సర్వస్వం ముందు నిల్చోవడమే ఓ వినయాన్విత అనుభవమట. అన్నట్లు తాళపత్ర జ్ఞాననిధి సంరక్షణకు, జ్ఞాన సంపదను అందరికీ అందించే కృషిలో ఆయన తపన, అంకిత భావాన్ని సహచరులు, చరిత్రకారులు ప్రశంసించారు. ఈ పుస్తకాల తాళపత్రాలు తిరగేస్తుంటే ఖగోళ శాస్త్రంపై అవగాహన పరిచిన వస్త్రంలా విస్తృతమవుతోంది. ఖగోళ విశేషాలు, ప్రపంచ కాలచక్రాల కదలికలు,
అంతర్దృష్టిని పరిచయమవుతుంది. This is a book of Valmiki Ramayana. ఈ పుస్తకం సంస్కృతంలో రాసిన వాల్మీకి రామాయణం తర్వాత నందనాగరి లిపిలోనూ రాశారు. ఆయన పరిరక్షించిన ఈ రాత ప్రతులతో శ్రీపతి రత్న రాసిన జ్యోతిష రత్నమాల పుస్తకం ఉంది. ఇది శ్రీపతి విశదీకరించిన ఖగోళ శాస్త్రం. మరో ముఖ్యాంశం ఏమిటంటే వీటిలో 5 పుస్తకాలున్నాయి. అవి గ్రహణముకుర, గ్రహణ దర్పణం, తంత్రదర్పణం, తంత్రాల అద్దం, కరణాభరణం. కరణాభరణం అంటే కరణాల దర్పణం, గణిత గణాది అంటే గణిత దర్పణం. చోళరాజు సూర్య సిద్ధాంతం ఆధారంగా అక్షరీకరించిన గ్రహణ రత్నాలు It ఉన్నాయి. also has a copy of written by Cholaraja based on the Surya Siddhanta. సాంకేతికత ఆధిపత్య కాలమే ఇది. అయినా ప్రాచీన పరిజ్ఞాన ప్రాధాన్యం ఏమీ తగ్గలేదు. పైగా వాటి ప్రభ మరింతగా వెలిగిపోతోంది. ఈ రాత ప్రతులన్నీ పూర్వీకులు తమ జ్ఞానసుమాలతో కూర్చిన మణిహారం అనుకోవచ్చు. వారి జ్ఞాన సంపత్తిని జ్ఞాపకం చేస్తాయి. ఈ సంపదను అలా కృతజ్ఞతగా, ఆరాధనగా చూస్తున్న వారసులకు ఓ విషయం బోధపడింది. ఇవి ఆషామాషి పుస్తకాలేవీ కావని, విశ్వరహస్యాలను ఆవిష్కరణకు, ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపుతాయని అనిపించింది. వీటి శోధనకు అందుకు సులభ మార్గం ఏదో సూచించే ఉంటారని భావించారు. Manuscript we consider సుసంపన్నమైన ఈ రాత ప్రతులు మేమెంతో ముఖ్యమైనవిగా పరిగణిస్తాం. వీటిని సిద్ధాంత జ్యోతిష అంటారు. జ్యోతిష్యంలో 3 విభాగాలున్నాయి. అవి హోర, సంహిత, సిద్ధాంత. హోర విభాగం ఫల జ్యోతిష్యానికి సంబంధించింది. సిద్ధాంత జ్యోతిష ఖగోళం, గ్రహాల కదలిక, కాలచక్రాలు, సూర్య చంద్ర గ్రహణాంశాలను చెబుతోంది. కాలక్రమంలో ఈ సిద్ధాంత జ్యోతిష సిద్ధాంత, తంత్ర, కరుణ అనే 3 విభాగాలయ్యింది. the Tantra and Karana. Jai Ho.